అదొక పెద్ద రాజ్యం. మీరు చూస్తున్న కోట ఆ రాజ్యం యొక్క రాజగారి భవనానికి, చర్చలు చేసే సభకు రక్షణ ఇచ్చే అతిపెద్ద కోట. ఆ రాజ్యంలో తరచుగా దొంగతనాలు జరుగుతున్నట్లు రాజుకు ఫిర్యాదులు అందటంతో, దొంగతనాలను అరికట్టటానికి రాజు సభను ఏర్పాటు చేస్తాడు. మహారాజు, సభకు హాజరైన ప్రజాప్రతినిధులను స్వాగతిస్తూ వారిని ఉద్దేశించి, ఇన్ని రోజులుగా మన రాజ్యంలో దొంగతనాలు ఎక్కువైపోయాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. దీని గురించి నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. దొంగతనం నేరం క్రింద పట్టుబడ్డ నేరస్తుడు ఎవరైనా సరే వారికి మరణశిక్ష విధించబడుతుంది. ఈ కొత్త చట్టాన్ని రాజ్యమంతా చాటింపు వేయించి అందరికీ తెలియపరచండి. నేరస్తులను గుర్తించి మాకు తెలియపరిచిన వారికి తగిన బహుమానం ఇవ్వబడుతుంది అని చెప్పిన వెంటనే అందరూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. రాజుగారి చాటింపును విని ఆ రాజ్యంలో దొంగతనాలు ఆగిపోయినాయి. పలు దొంగలు ప్రజాజీవితానికి మారారు. అలా మారాలనుకుంటున్న ముగ్గురి దొంగల గురించిన కథే ఇది. రాజుగారు వేసిన కొత్త చట్టం గురించి విన్నారా? ఇక దొంగతనాలు చేసేవారు ఉరితాడుకు బలికావల్సిందే. మన రాయుడు ముఠా కూడా దొంగతనం మానేసి ఏదో వ్యాపారం మొదలుపెట్టారట. మనంగూడా దొంగతనం, దోపిడీలు మానేసి బ్రతకటానికి ఇంకేదైనా మార్గం వెతుక్కుందాం అన్నాడు ముఠా నాయకుడు గంగులు. అంటే ఇక కష్టపడి, చెమట చిందించి పనిచేయాలా? అడిగాడు సోము అనే ఒక దొంగ. నిన్ను కష్టపడమని చెప్పటం లేదురా, పట్టుబడకుండా దొంగతనం ఎలా చేయాలో చెబుతున్నా. దొంగతనం తరువాత ప్రజలను బాగా మోసం చేయగల వృత్తి వ్యాపారమే. అదే కదా మనం చెయ్యబోతాం చెప్పాడు ముఠా నాయకుడు గంగులు. అలాగా అని సంతోషపడ్డాడు సోము. ఇంకొక దొంగ పట్టాభి, ఏదైనా దొంగతనంలాగా మజాగా ఉండదు కదా. మనం ఇంతవరకు పట్టుబడలేదు కదా, మనం ఎందుకు వేరే మార్గం చూసుకోవాలి అన్నాడు. ఎవడ్రా వీడు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలంటాడు. నీకు దొంగతనం నేర్పిందే నేను. నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి కసురుకున్నాడు గంగులు. గంగన్న చెప్పేదే కరెక్టు. మనం ఇంకా ఎన్ని రోజులు చావు భయంతో బ్రతకాలి అన్నాడు సోము. అలా మాట్లాడుకుని ముగ్గురూ నిద్రపోవటానికి పడుకున్నారు. ముఠా నాయకుడు గంగులు, సోము వెంటనే నిద్రలోకి జారుకున్నారు. కాని ముగ్గురిలోకి చిన్నవాడైన పట్టాభి మాత్రం మెలకువతో ఉంటూ ఇలా అనుకున్నాడు. నా వల్ల పనిచేయటం కుదరదు. ఇన్ని రోజులు దొంగతనం చేసి చేర్చిన డబ్బును అనుభవమే లేని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టటం అవివేకం. నన్ను ఏమీ తెలియని దద్దమ్మ అనుకున్నారా? నేర్పించిన వాడి దగ్గరే కబుర్లు చెబుతున్నాడు. మరునాడు ఉదయం ముగ్గురూ నగరం వైపుకు బయలుదేరతారు. ఒక విధంగా వాళ్లు నగరంలోకి వచ్చారు. మార్కెట్నంతా క్షుణ్ణంగా ఒక్క వ్యాపార స్థలాన్ని కూడా మరిచిపోకుండా శ్రద్ధగా పరీక్షించారు. ఏ వ్యాపార షాపు దగ్గర ఎక్కువ జనం ఉన్నారో, ఏ వ్యాపారం సులువుగా చెయ్యవచ్చో ఆ షాపులను గుర్తుపెట్టుకున్నారు. కాని రోజంతా రోడ్డు తిరిగినా వాళ్లు ఏ వ్యాపారం చేయాలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. చికటి పడబోతున్న సమయం అలసిపోయున్న ఆ ముగ్గురూ ఒక మర్రి చెట్టు క్రింద కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ టైములో అటువైపుగా కట్టెల చెక్కలను కట్టుకుని తలమీద పెట్టుకుని వెళుతున్న ఒక బామ్మ కనబడుతుంది. ఆ బామ్మ పేరు పార్వతమ్మ. బామ్మ పార్వతమ్మ చాలా మంచిది. ఎవరి వస్తువులకు ఆశపడకుండా ఈ వయసులోనూ కష్టపడి సంపాదించుకోవాలనే మంచి ఆలోచనతో తలమీద కట్టేలను తీసుకుని రోడ్డు తిరిగి వ్యాపారం చేసి అందులో వచ్చే సంపాదనతో జీవితం గడుపుతూ వస్తోంది. చెట్టు కింద కూర్చున్న ఆ ముగ్గురు దొంగలను దాటి వెళుతున్న పార్వతమ్మ బామ్మకు, ఆమెకు ముందుగా వెళుతున్న రాజభటుడు డబ్బు సంచి జారవిడుచుకోవటం చూస్తుంది. వెంటనే బాబూ అంటూ ఆ భటుడ్ని పిలిచి నువ్వు నీ డబ్బు సంచీని క్రింద జారవిడుచుకున్నావు అన్నది. అతను వెనక్కి తిరిగి ఒక్క పరుగున డబ్బు సంచీ పడిన చోటుకు వచ్చి ఆ సంచీని తీసుకుంటాడు. మంచికాలం దైవంలాగా వచ్చి నాకు మేలు చేశారు. చాలా ధన్యవాదాలు బామ్మా. ఇది నా నెల జీతం. ఇది లేకపోతే నా కుటుంబం నెలరోజులూ పస్తు పడుకోవాలి. ఇదిగో బామ్మా మీ గొప్ప నిజాయతీ గుణానికు నా చిన్న కానుక అంటూ కొంత డబ్బును ఆమె ముందు జాపుతాడు. కానుక? చూడు బాబూ, నేను ఏదీ ఎదురు చూసి చెయ్యలేదు. ఇది నీ వస్తువు, ఇది నీకు మాత్రమే సొంతం అంటుంది బామ్మ. వాళ్ళిద్దరి సంభాషణను వింటున్న ఆ ముగ్గురు దొంగలు బామ్మ చాలా మంచిదని వాళ్లు అర్థం చేసుకున్నారు. వాళ్లు వ్యాపారం మొదలుపెట్టేంతవరకు వారి దగ్గరున్న డబ్బును బామ్మ దగ్గర ఇచ్చి దాచమని చెప్పాలి అనే నిర్ణయించుకుంటారు. ఆ రోజు సాయంత్రం ముగ్గురు దొంగలు తమ డబ్బు మూటతో బామ్మ ఇంటికి వెళ్లారు. బామ్మా బామ్మ అంటూ పిలిచారు. ఇంట్లో నుండి బయటకు వచ్చిన బామ్మ, మీరంతా ఎవరు అని వచ్చిన ముగ్గురు దొంగలను చూసి అడిగింది. మేము బయట ఊరి నుండి వ్యాపారం చేయటానికి ఇక్కడికి వచ్చాము. కానీ చూడండి, ఇంత పెద్ద మొత్తాన్ని చేతిలో ఉంచుకుని తిరగలేకపోతున్నాము.
మీరు ఇతరుల వస్తువుల మీదగాని డబ్బు మీదగాని ఆశపడరని ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. మాకోసం మీరు మా డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సహాయం మీరు చేస్తే మిమ్మల్ని మా జీవితాంతం గుర్తుంచుకుంటాము. అదేలాగా నాకు ఒక నిబంధన కూడా ఉంది. ఎప్పుడైతే మేము ముగ్గురమూ ఒకటిగా కలిసి వచ్చి డబ్బు అడిగినప్పుడే మీరు ఆ డబ్బు ఇవ్వాలి అన్నాడు గంగులు. మీరు కలత చెందకండి. మీరు తిరిగి వచ్చేంతవరకు మీ డబ్బును నేను జాగ్రత్తగా ఉంచుతాను అని చెప్పింది. గంగులు వాళ్ల దగ్గరున్న డబ్బు మూటను బామ్మకు ఇచ్చి ప్రశాంతమైన మనసుతో వెళ్ళిపోయారు. దొంగలు ముగ్గురూ నిద్రపోవటానికి ఒక చోటును ఎన్నుకొన్నారు. ముగ్గురూ పడుకున్నారు. గంగులు, సోము ఇద్దరూ మనసు ప్రశాంతంగా ఉండటంతో పడుకున్న వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయారు. కాని పట్టాభి మాత్రం నిద్రపోకుండా ఆలోచనలలో మునిగిపోయాడు. బామ్మ దగ్గర ఇచ్చిన డబ్బు మూటను ఎలా దొంగిలించాలి అనే ఆలోచనలో తీవ్రంగా ఆలోచించి మధ్యరాత్రికి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం ముగ్గురూ నగరంలోకి వెళ్లి తిరుగుతూనే ఉన్నారు. ఈసారి కూడా వాళ్లకు ఏం వ్యాపారం చేయాలో అర్థం కాలేదు. అలాగే తిరిగి అలసిపోయి బామ్మ ఇంటి దగ్గరున్న మర్రి చెట్టు క్రిందకు వెళ్లి కూర్చున్నారు. బాగా అలసటగా ఉండటంతో వారివైపుగా వెళుతున్న మజ్జిగ అమ్ముకునే మహిళను పిలిచి ముగ్గురికీ మజ్జిగ ఇమ్మని అడుగుతాడు గంగులు. మజ్జిగ బాగా రుచిగా ఉండటంతో ఆ మహిళ దగ్గరున్న మజ్జిగ మొత్తాన్ని వాళ్లకే ఇమ్మంటారు. అప్పుడు సోము గంగులుతో చెబుతాడు, గంగన్న, మన దగ్గర అంత డబ్బు లేదు అని చెబుతాడు. అప్పుడు గంగులు సోము దగ్గర, బామ్మ ఇల్లు పక్కనేగా ఉంది, నువ్వెళ్ళి పట్టుకురా అంటాడు. గంగన్న, నాకు కాళ్ళు బాగా నొప్పి పుడుతున్నాయి, పట్టాభీను పంపు అని చెప్పటంతో పట్టాభి వెళతాడు. బామ్మ, గంగన్న డబ్బులు పట్టుకురమ్మన్నాడు అని అడిగాడు. నువ్వు మాత్రం ఒంటరిగా వస్తే ఎలాగయ్యా? మిగిలిన ఇద్దరూ ఏరి, ముగ్గురూ కలిసి వస్తేనే ఇస్తా చెప్పింది బామ్మ. పట్టాభి ఒక్క క్షణం ఆలోచిస్తాడు. ఈ పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. నేను చెప్పేది అబద్ధం కాదు బామ్మ. గుంగులు, సోము ఇద్దరూ మీ ఇంటి ఎదురుగా ఉన్న మర్రి చెట్టు క్రింద కూర్చోనున్నారు. కావాలంటే నువ్వే అడుగు అన్నాడు పట్టాభి. ఎవయ్యో గంగులు, ఇచ్చి పంపించనా? బామ్మ అడుగుతుంది. ఇచ్చి పంపించు బామ్మ అని సమాధానం ఇస్తాడు గంగులు. చూడవయ్యా, వంటింట్లో పొయ్యి పక్కన 2 అడుగుల దూరంలో పూడ్చిపెట్టాను, వెళ్ళి తవ్వి తీసుకో అని చెప్పింది బామ్మ. పట్టాభి బామ్మ చెప్పినట్టు వంటింట్లోకి వెళ్ళి తవ్వి ఆ డబ్బు సంచీని తీసుకుంటాడు. వాడిలోని వక్రబుద్ధి బయటకు వస్తుంది. ఆ డబ్బు సంచీ తీసుకుని బామ్మ ఇంటి వెనుకవైపు నుండి పారిపోతాడు. డబ్బు కోసం వెళ్లిన పట్టాభి చాలాసేపటి వరకు రాకపోవటంతో గంగులు మరియు సోము బామ్మ ఇంటికి వెళ్లారు. ఏం బామ్మ, ఒక డబ్బు సంచీ ఇవ్వటానికి ఇంతసేపా? అవును. పట్టాభి ఎక్కడా? అడిగాడు గంగులు. అతను అప్పుడే డబ్బు తీసుకు వెళ్ళిపోయేడే అన్నది బామ్మ. అప్పుడు అర్థం చేసుకున్న గంగులు, వాడు వెనుకవైపు నుండి డబ్బుతో పారిపోయేడు అన్నాడు గంగులు. కోపం తెచ్చుకున్న గంగులు, ఏం బామ్మా, పట్టాభితో కలిసి మా ఇద్దరినీ మోసం చేస్తావా? మీ ఇద్దరినీ వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్లి పంచాయితీ పెడతాను. అలా చెప్పిన గంగులు వెంటనే వెళ్లి పంచాయితీలో ఫిర్యాదు చేస్తాడు. పంచాయతీ బామ్మను కూడా పిలుస్తుంది. పంచాయితీలో ఇరువైపుల వాదాలను విన్న పంచాయతీ పెద్ద, విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోక, సరిగ్గా విచారించక తప్పంతా బామ్మదేనని తీర్పు ఇస్తాడు. గంగులు పోగొట్టుకున్న డబ్బును 1 వారం రోజులలో వాళ్లకు తిరిగి ఇవ్వాలని, లేకపోతే బామ్మ యొక్క ఇంటిని స్థలంతో పాటు గంగులు వాళ్లకు పంచాయతీ రాసిస్తుంది అని తీర్పు ఇచ్చారు. అదే సమయంలో ఆ రాజ్య మహారాజు మారువేషంలో ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అన్ని చోట్ల అందరూ సంతోషంగా ఉన్నది చూసి ఆయన సంతోషపడతాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత ఏడుస్తూ వస్తున్న బామ్మను చూస్తాడు. రాజు బామ్మను పలకరించేలోపు అంతకు ముందు బామ్మను కలిసిన భటుడు బామ్మను ఆపుతాడు. ఎందుకు బామ్మా ఏడుస్తూ వస్తున్నావు? ఏం జరిగింది? అడిగాడు భటుడు. బామ్మ జరిగినదంతా చెబుతుంది. ఆమె చెబుతున్నది మారు వేషంలో ఉన్న రాజు కూడా వింటాడు. బామ్మ, నిద్రలో ఉన్నవాడు కత్తి తీసుకుని తిప్పితే యుద్ధభూమిలో ఇద్దరైనా దొరుకుతారు. అలాగే నిద్రలో ఉన్నవాడు తీర్పు చెప్పినా అందులో కొంత న్యాయం ఉంటుంది. వీరుడా, నిద్రలో ఉన్నా కూడా కొంచెం న్యాయం ఉంటుందని చెబుతున్నావే, మెలకువతో ఉన్న నువ్వు న్యాయమైన తీర్పును ఎందుకు చెప్పకూడదు అని రాజు భటుడ్ని చూసి అడుగుతాడు. న్యాయమైన తీర్పును అద్భుతంగా చెప్పవచ్చే, కాని ఇది పంచాయతీనూ కాదు. మీరు పంచాయతీ పెద్ద కూడా కాదు. కావాలంటే మీరు పంచాయతీని అసెంబుల్ చేయండి, నేను నా తీర్పును అక్కడకు వచ్చి చెబుతాను అన్నాడు భటుడు. దీనికెందుకు పంచాయతీ పెట్టాలి? నేను కావాలంటే రాజసభను ఏర్పాటు చేస్తానే అన్నాడు రాజు.
మరునాడు రాజు తన సభను ఏర్పాటు చేశాడు. వాది, ప్రతివాది మరియు రాజభటుడు సభకు వచ్చారు. సింహాసనం మీద కూర్చున్న రాజును చూసిన భటుడు ఆయన్ని గుర్తుపడతాడు. నిన్న నేను, బామ్మ మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చిన వ్యక్తి రాజే. రాజు మారు వేషంలో రావటంతో గుర్తించలేకపోయాడు. సభ మొదలుపెడుతున్నాం. బామ్మ నీ వాదన వినిపించవచ్చు అని చెప్పాడు రాజు. బామ్మ తనకు పంచాయతీలో జరిగిన అన్యాయాన్ని సభలోని అందరి ముందు చెప్పింది. క్రిందటి రోజు పంచాయతీలో జరిగినదంతా రాజసభలో తిరిగి పునరుచ్చరించబడింది. పంచాయతీ పెద్ద తాను రాజు ఎదురుగా ఉన్నాననేది కూడా ఆలోచించక, న్యాయం లేని అదే తీర్పును మళ్లీ చెప్పాడు. రాజు భటుడివైపు తిరిగి, వీరుడా, ఇప్పుడు నీ సమయం. నీ వాదనను మొదలుపెట్టవచ్చు, చెప్పాడు. వెంటనే భటుడు దొంగలను ఉద్దేశించి, ఏమయ్యా, మీరే కదా నిన్న బామ్మ దగ్గర డబ్బు మూట ఇచ్చి దాచమన్నారు. అవునయ్యా, కాని బామ్మ మాకు ద్రోహం చేసింది, చెప్పాడు గంగులు. మీరు బామ్మ దగ్గర వేసిన నిబంధన ప్రకారం మీరు ముగ్గురూ కలిసి వస్తేనే మహారాజుగారి ముందు డబ్బు ఆ మూట మీకు ఇవ్వబడుతుంది. కాని మీరో ఇద్దరే వచ్చారు. డబ్బు మూటను బామ్మ ఎలా ఇస్తుంది? అప్పుడు మహారాజు, శభాష్, మంచి తీర్పు, న్యాయమైన తీర్పు అని అన్న వెంటనే దొంగ సోము నోరు జారాడు. అయ్యో, మేము కష్టపడి 4 చోట్ల దొంగతనం చేసిన డబ్బు అది. అప్పుడు రాజసభలోని ఒక మంత్రి లేచి, మహారాజా, వీళ్లే మనం 2 ఏళ్లుగా వెతుకుతున్న దొంగలు అని చెప్పాడు. అన్నీ విన్న రాజు దొంగలిద్దరూ మారాలనుకోవటం గ్రహించి తెలుసుకుని వారిద్దరికీ 5 సంవత్సరాల శిక్ష విధించాడు. శిక్షా సమయంలో వాళ్ళిద్దరూ కుండలు తయారు చేయాలి అని కూడా చెప్తాడు. కొన్ని రోజులలోనే పట్టాభి ఒక దొంగతన ప్రయత్నంలో పట్టుబడతాడు. రాజు పట్టాభికి ఉరి శిక్ష వేస్తాడు. భటుడుని రాజు తన సైనిక శిబిరానికి నాయకుడ్ని చేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.